యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే మనకైతే లేటెస్ట్గా అయితే ఒక ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా మనకు లేటెస్ట్గా అప్డేట్స్ గురించి అయితే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో అయితే చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్. సో మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి అయితే మనకైతే లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో అది ఏంటంటే, సో ఫ్రెండ్స్ మనకైతే ముందుగా అయితే చూసుకోవచ్చు. సో మనకైతే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అప్లికెంట్స్ అయితే మనకు L1, L2, L3 విభాగాలు అయితే విధించారు. సో మనం ముందు చూసుకోవచ్చు. సో ముందుగా అర్హులు వచ్చేసి ఎవరంటే మనకు L1 లిస్ట్లో అంటే ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉండి, అలాగే లైక్ పక్కా ఇల్లు లేనంటి వాళ్ళు అంటే పూరి గుడిసెలు ఉన్నవాళ్ళు, పెంకుటిల్లో ఉన్నవాళ్ళు, అండ్ అలాగే సొంత స్థలం ఇల్లు కట్టుకొని ప్లేస్ ఉండి ఇల్లు లేని వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళైతే వచ్చేసి ఏంటంటే మనకు L1 విభాగంలో అయితే వచ్చారు. సో ఏంటంటే L1 విభాగంలో ఉన్నవారికి ఏంటంటే మళ్ళీ అయితే సో మనకైతే ఒక సర్వే అయితే కండక్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో మనకు మళ్ళీ ఒక సర్వే అనేది కండక్ట్ చేసి సో మనం ఏంటంటే వీళ్ళ డీటెయిల్స్ అనేది ఎవరైతే L1 లిస్ట్లో ఉన్న అర్హులు ఉన్నారో సో వీళ్ళ డీటెయిల్స్ అనేది మనకు పోర్టల్లో అంటే మనకు ఇందిరమ్మ ఇల్లు పోర్టల్లో అని చెప్పేసి పోర్టల్లో సో మనకు ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ఉంటుందో సో మున్సిపల్ ఆఫీస్లో మనకు ఇందిరమ్మ ఇల్లు పోర్టల్లో అయితే ఎవరైతే L1లో సర్వే అయిన అర్హులు ఉన్నారో వారి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఆ డీటెయిల్స్ అంటే ఏంటంటే మీ ఇల్లు కాగితాలు, అలాగే మీ బ్యాంకు ఖాతా పాస్బుక్, మీ పాన్ కార్డు, సో ఇంట్లో అందరి ఆధార్ కార్డులు, అలాగే సో మనకి ఇన్కమ్ సర్టిఫికేటు, సో ఇలాంటివి అన్ని లైక్ PDF డాక్యుమెంట్స్ అనేవి అయితే సో మనకైతే పోర్టల్లో అయితే రిజిస్టర్ చేయడం అనేది అయ్యింది. సర్వే మెంబర్స్ ఎవరైతే సర్వే చేస్తున్నారో మీ వార్డు సర్వే ఎవరైతే మీ ఇందిరమ్మ ఇల్లు మీ వార్డు సర్వే ఉన్నారో వాళ్ళైతే మీకు మళ్ళీ సర్వే కండక్ట్ చేసి సో ఈ డాక్యుమెంట్స్ సొంత ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డ్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఏంటంటే మనకు పోర్టల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, సో మళ్ళీ అయితే మనకైతే సర్వే కూడా ఇచ్చారు హౌసింగ్ బోర్డు నుండి. సో మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మళ్ళీ అయితే మనకైతే సర్వే కూడా అయింది రీసెంట్గా. నిన్న మళ్ళీ ఒక హౌసింగ్ బోర్డు నుండి వచ్చి మళ్ళీ అయితే సర్వే కూడా చేశారు. ఫైనల్ సర్వే కూడా అయిపోయింది కొంతమందికి. సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం నుండి అయితే సో మనకైతే లిస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే సో ఇప్పుడు మనకు సర్వే అయిన ఈ పోర్టల్లో ఉన్న ఈ అభ్యర్థులు ఉన్నారు, ఒక్కొక్క వార్డుకు 30-40 మంది అయితే అర్హులైతే ఉన్నారు ఫ్రెండ్స్ L1 విభాగంలో. సో వీళ్ళకి ఏంటంటే మనకి మళ్ళీ గవర్నమెంట్ తరఫున సో మళ్ళీ మనకైతే ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్టులో కనుక మీ నేమ్ ఉన్నట్లయితే సో మీకైతే ₹1,00,000 అనేది అయితే జమ అవుతాయి. సో తొడి విడత భాగంగా మీకైతే మీ అకౌంట్లో అయితే మీ ఖాతాలో అయితే ₹1,00,000 అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే అలాగే మనకు కొన్ని ప్లేసెస్లో అయితే ఆల్రెడీ సో మనకు ₹1,00,000 అనేవి కూడా సో మనకు అకౌంట్లో అయితే ₹1,00,000 అయితే పడ్డాయి. సర్వే అనేది కూడా అన్ని కంప్లీట్ అయ్యి సో ఇల్లు పనులు కూడా అయితే మనకైతే స్టార్ట్ అయితే అయినాయి. కొన్ని గ్రామాల్లో అయితే సో మనకి ఇల్లు పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ₹1,00,000 ఖాతాలో పడ్డాయి. సో ఏంటంటే ఇప్పుడు పట్టణాలలో ఏంటంటే సో మీకు రీసెంట్గా తెలిసిన న్యూస్ ఏంటంటే సో రీసెంట్గా అంటే నిన్ననే ఒక ఫైనల్ సర్వే అయితే అయిపోయింది. ఫైనల్ సర్వేలో అయిపోయినాయి. సో ఇప్పుడు సో మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైతే నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే వచ్చేసి ఏంటంటే మనకు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ లిస్ట్లో కనుక మీరైతే నేమ్ ఉంటే సో మీరైతే సో మీ ఇంటి పనులు అయితే మీరైతే సిద్ధమైతే చేసుకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకోవడానికి సో మీకు ఇల్లు పనులు అయితే సిద్ధమైతే చేసుకోవచ్చు. సో మీకు పూరి గుడిసెలు లేదా పెంకుటిల్లు ఉంటే అవి కూల్చుకోవచ్చు మీరు ఆ లిస్టులో అయితే నేమ్ వచ్చాక. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియోలో అప్డేట్ వచ్చేసి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.